చాలా అంటే చాలా రుచిగా ఇప్పటిదాకా ఈ చిట్కా తెలియక ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో వీడియో మిస్ కాకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ రెసిపీ కోసం ముందుగా మనం పిండిని జల్లించుకోవాలండి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ముందుగా జల్లెడలోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఈ పిండి వచ్చేసి బయట కొన్న పిండి కాదండి, మనం ఇంటి దగ్గర మరపట్టించుకుంటాం కదా ఆ పిండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండి అలాగే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండి కూడా తీసుకోవాలి. ముందుగా జల్లించుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి రాగి పిండి వేసుకుంటున్నానండి. రాగి పిండి వచ్చేసేసి 1 కప్పు వరకు వేసుకోవచ్చు, లేకపోతే 1.5 కప్పు రాగి పిండి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇప్పుడు ఈ శనగపిండి, బియ్యం పిండి, రాగి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని మనం బూందీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. శనగపిండి, బియ్యం పిండి కాంబినేషన్, అది కూడా రాగి పిండి కాంబినేషన్తో ఇక్కడ మనం బూందీ అనేది తయారు చేసుకుంటున్నాము. పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం నీళ్లు పోసుకొని పిండిని బూందీ పిండి మాదిరిగా ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిలోకి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. బూందీ వేసే ముందుగా మనం ఇందులోకి కొంచెం వంట సోడా కూడా వేసుకుంటున్నామండి. వంట సోడా కూడా బాగా కలిసిన తర్వాత ఇక్కడ నేను చింతపండు పులుసు తీసుకుంటాం కదా, ఆ జల్లెడ తీసుకొని అందులోకి ఈ విధంగా పిండి వేసుకొని బూందీని తయారు చేసుకుంటున్నాను. ఈ విధంగా ఏదైనా హోల్డర్తో చక్కగా పట్టుకున్నట్లయితే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి. అంటే చేతికి కూడా సెగదగలకుండా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ రాగి పిండి బూందీని బటర్ పేపర్లోకి తీసుకుంటున్నానండి. ఇలా బూందీ మొత్తాన్ని వేయించేసుకొని ఇక్కడ నేను వచ్చేసి అయితే బటర్ పేపర్లో బూందీ మొత్తాన్ని వేసుకుంటున్నాను. బూందీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలోకి వేరుశనగపప్పు, అదేనండి పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలండి. కరివేపాకుతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న ఈ బూందీ మొత్తాన్ని ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పుతో పాటు కారం కూడా కొంచెం వేసుకోండి. అలాగే వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. వేయించుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకుంటే చాలు. రాగి పిండితో తయారు చేసుకున్న బూందీ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ చిట్కాతో చేసుకున్న బూందీ రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.